హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. Build your own skill by yourself. Conducted by Final Avengers Academy and Robotics and co-sponsored by Puma, Sadbhav Events, ERDC Solutions and Belen Bennett High School, Aditya Amar Associates, Skyrace, Tribal Peaks, Vivekananda Larian Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచెస్. ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేసేది హ్యాండ్ పంప్. చూస్తున్నా కదా బయట బోర్ పంప్ ఎలా చేస్తారో. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫెవిక్విక్ అండ్ ఆల్సో 5 ml లాంటిది సిరంజ్ అండ్ ఆల్సో 10 ml సిరంజ్. ఇలాంటివి 2-3 తీసుకోండి. ఓకే, దాన్ని కట్ చేసి మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకొని మనం నీట్గా ప్రిపేర్ చేసుకుందాం ఒకటే. చూసారు కదా మీరు, ఒక సిరింజ్ అయితే తీసుకున్నా నేను. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బోరింగ్కి షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎస్, అదిగో నేను కట్ చేశాను చూడండి. స్మాల్ సిరింజ్ ఇది 5 ml. చూస్తున్నా కదా 5 ml ఉంది చూడండి. దానికి ఫస్ట్ పార్ట్ అండ్ ఆల్సో లాస్ట్ పార్ట్లో నేను కట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో బిగ్ సిరేంజ్కి నేను అక్కడ మధ్యలో మిడిల్లో హోల్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే హ్యాండ్ పంప్ కోసం అది. దాని యొక్క వాటర్ వచ్చే సైడ్ కదండి, అందుకని అది అక్కడ. అండ్ ఆల్సో టాప్లో కూడా నేను చేసుకున్నాను చూడండి, కొంచెం సైడ్ వరకు. చూసారా, నేను కట్ చేసినవి పడేస్తున్నా. ఇప్పుడు మనం దానికి ట్యాప్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట మనం. చూసారా, ట్యాప్ వచ్చేసి చూడండి, ట్యాప్ రెడీ అయింది. దాన్ని నేను హాఫ్ కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఇలా అందులో క్రాస్గా కట్ చేసి అలా పెట్టాను నేను. చూసారా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. అండ్ ఆల్సో దీన్ని మనం ప్రెషర్గా ట్రై చేయాలన్నమాట లోపలగా. అప్పుడు వాటర్ ప్రెషర్గా పైకి వస్తుంది. ప్రెషర్ ఉంటేనే కదండి కింద నుంచి వాటర్ వచ్చేది. సో దీని యొక్క అక్కడ లోపల రబ్బర్ ఉంది కదా, ఆ రబ్బర్ యొక్క ప్లేస్తో మనం పెట్టాలి అనమాట లోపలికి. మనం దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల దాని ప్రెషర్ని మనం అబ్జర్వ్ చేసుకునేలాగా పంప్కి ఇవ్వాలన్నమాట కనెక్షన్. చూసారా, ఇలా హాఫ్గా కట్ చేసుకొని నీట్గా మనం దాన్ని ఒక రౌండ్ చేసుకొని కింద రబ్బర్ని కూడా రౌండ్ చేసుకుంటే మనకు ప్రెషర్ రెడీ అయిపోతుంది. మనం ఇంకో సిలిండర్ తీసుకొని దాన్ని కింది భాగంలో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేయాలి. ఓకే, ఎందుకంటే వాటర్ యొక్క దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి మనం కింద భాగంలో దాన్ని కట్ చేసి దాన్ని అటాచ్ చేద్దాం. ఓకే, ఎస్, చూసారా, ఈ కింద దాంట్లో నేను అక్కడ లోపల పెట్టేసా చూడండి కనెక్షన్. బోరింగ్లో సిరంజ్లో పెట్టేసా చూడండి, లైక్ బోర్ టైప్లో. అండ్ ఆల్సో కట్ చేసిన తర్వాత ఇలా చేసాం మనం. ఓకే, స్లైస్గా ఇలా వచ్చింది చూడండి. అండ్ ఆల్సో మనం ఐస్ క్రీమ్స్ యొక్క 2 తీసుకొని ఇలా సైడ్లో మనం ఇలా చేసుకొని దాని లోపల అలా పెట్టేస్తే మనం హ్యాండ్ పంప్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఆల్సో దానికి మనం సైడ్లో ఇలా హోల్స్ పెట్టేస్తే మనకి హ్యాండ్ పంప్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, చాలా నీట్గా రెడీ అయిపోయింది. అండ్ ఆల్సో నేను ఒక బాక్స్ తీసుకున్నా, దాని బాక్స్లో అటాచ్ చేస్తాను దాన్ని ఫెవిక్విక్తో. లేదంటే హ్యాజ్ యూజ్గా మీరు ఏ దాంతో అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బాక్స్లో వాటర్ ఫిల్ చేద్దామండి. చూసారా, వాటర్ ఫిల్ అయిపోతుంది. వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అటాచ్ చేయాలి, రీప్లేస్ చేయాలి దాన్ని మనం పంపులో ఫస్ట్ మనం కొడితే వాటర్ రాదండి. కంపల్సరీగా కొన్ని వాటర్ అనేది మనం యాడ్ చేయాలి బోర్లో, ఇది మ్యాండేటరీ. చూసారా, మనం కొన్ని వాటర్ అందులో యాడ్ చేసాం. అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి, ఆ ప్రెషర్కి వాటర్ చిన్నగా బయటకు వస్తాయి.